తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకగా బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందని మల్కాజ్గిరి బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్ చౌరస్తాలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నిర్మాత టి రాజు హాజరై మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, బీసీ వర్గాలను తక్కువ చేసి చూపారని ఆరోపించారు. అందరూ చేతులు పైకెత్తండి. జై బీసీ. ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన దీక్షను ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. దీని ఉద్దేశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే సమగ్ర సర్వే ఉన్నదో, సమగ్ర సర్వేలో మొత్తం తప్పులు చూపిస్తున్నటువంటి తీరు కనిపిస్తూ ఉన్నది. మరి గతంలో కుటుంబ సర్వే 2011లో చేసినటువంటి సర్వే ప్రకారంగా ఇవాళ బీసీలో 56% ఉన్నారని చెప్పేసి లెక్కలు చూపెడితే ఇవాళ తక్కువ లెక్కలు చూపిస్తున్నటువంటి తీరున్నది ప్రభుత్వం. మరి ఆ సర్వేకు ఈ సర్వేకు చాలా డిఫరెంట్ కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్రంలోనేమో 3 లక్షల ప్రశ్నిస్తూ జనాభా ప్రాతిపదికగా సాంఘిక, ఆర్థిక, రాజకీయాల రంగాల్లో బీసీలకు వాటాను సమర్థించే దిశగా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి ఈ తప్పల తడకల బీసీ గణన కూడా జరిగేందుకు అనేకమైనటువంటి పోరాటాలు జరిగి దానికి